హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బీకే స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం అన్ని ఎగ్జామ్స్కి కవర్ అయ్యేటట్టు అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా కరెంట్ అఫైర్స్ 2026 ఫిబ్రవరి 19 సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్ క్వశ్చన్ వచ్చేసి, మౌంటైన్ ఆఫ్ ది స్పిరిట్ లేదా ఆత్మ యొక్క పర్వతం అని ఏ పర్వతాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఎవరెస్ట్, ఆప్షన్ బి K2 శిఖరం, ఆప్షన్ సి కాంచనజంగా, ఆప్షన్ డి మనుషులు. జవాబు వచ్చేసి మనుషులు. వివరణ వచ్చేసి, నేపాల్లోని మనుషులు పర్వతాన్ని మౌంటైన్ ఆఫ్ ది స్పిరిట్ లేదా ఆత్మ యొక్క పర్వతం అని పిలుస్తారు. ఈ పర్వతం ఎక్కడం చాలా ప్రమాదకరం కావడంతో దీనిని కిల్లర్ మౌంటైన్ అని కూడా పిలుస్తారు. దీని పేరు వెనుక ఉన్న అర్థం వచ్చేసి, మనుషులు అనే పేరు సంస్కృత పదమైన మనస నుండి వచ్చింది. దీని అర్థం బుద్ధి లేదా ఆత్మ. దీని ఎత్తు వచ్చేసి, ఇది సముద్ర మట్టానికి 8163 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోనే 8వ ఎత్తైన శిఖరం. ఇది నేపాల్లోని గూర్ఖా జిల్లాలో హిమాలయాల్లోని మన్సిరి హిమల్ శ్రేణిలో ఉంది. స్థానిక టిబెటన్ కమ్యూనిటీలు దీనిని తమ సాంప్రదాయం ప్రకారం లారీ అని పిలుస్తారు. లారీ అని అర్థం. దీని అర్థం వచ్చేసి దేవుని పర్వతం అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పంజాబ్లోని ఏ నగరాన్ని సైన్స్ సిటీ ఆఫ్ పంజాబ్గా పిలుస్తారు? సో ఆప్షన్ ఏ వచ్చేసి జలంధర్, ఆప్షన్ బి వచ్చేసి లుధియానా, ఆప్షన్ సి పటియాలా, ఆప్షన్ డి కపుర్తాలా. ఆన్సర్ వచ్చేసి కపుర్తాలా. పంజాబ్లోని కపుర్తాలా నగరాన్ని సైన్స్ సిటీ ఆఫ్ పంజాబ్గా పిలుస్తారు. ఇక్కడ ప్రసిద్ధ పుష్ప గుజరాల్ సైన్స్ సిటీ ఉంది. ఇది జలంధర్ కపుర్తాలా రోడ్లో ఉంది. 72 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ కేంద్రం ఉత్తర భారతదేశంలోనే అతిపెద్ద సైన్స్ సిటీలో ఒకటి. ఇందులో డిజిటల్ ప్లానెటోరియం, లేజర్ షో, 3D థియేటర్, ప్లేట్ సిమ్యులేటర్ మరియు డైనోసార్ పార్కు వంటి అనేక విద్య మరియు వినోద కార్యక్రమాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫిబ్రవరి 18, 2026న జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో వాయిస్ ఎరాను ఏ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రారంభించింది? ఆప్షన్ ఏ సాంస్కృతిక మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి బొగ్గు మరియు గనుల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. వివరణ వచ్చేసి, ఇది భారతదేశపు మొట్టమొదటి ఓపెన్ సోర్స్ వాయిస్ ఏఐ ఇన్స్టాక్. ఇది భాషని నేషనల్ లాంగ్వేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పనిచేస్తుంది. ఈ ప్లాట్ఫారము తెలుగుతో పాటు భారతదేశంలోని ఇతర అధికార భాషలకు రియల్ టైమ్ స్పీచ్ రికగ్నిషన్ మరియు కార్పొరేషనల్ ఏఐ మద్దతును అందిస్తుంది. ఇది ఒక డిజిటల్ పబ్లిక్ గుడ్, అంటే ప్రభుత్వ సంస్థలు, పరిశోధకులు మరియు స్టార్టప్లు ఎవరైనా ఈ వాయిస్ స్టాక్ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు లేదా తమ అవసరాలకు తగ్గట్టు మార్చుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పంజాబ్లోని ఏ జిల్లాను మాంచెస్టర్ ఆఫ్ పంజాబ్ అని పిలుస్తారు? ఆప్షన్ ఏ కపుర్తాలా, ఆప్షన్ బి అమృత్సర్, ఆప్షన్ సి లుధియానా, ఆప్షన్ డి మాన్సా. జవాబు వచ్చేసి లుధియానా. ఇక్కడ హోసియరీ మరియు అల్లిక వస్తువుల ఉత్పత్తి అధికంగా ఉండడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. ఇది ఉత్తర భారతదేశంలోనే ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా గుర్తింపు పొందింది. వస్త్రాలతో పాటు సైకిళ్ళు, కుట్టు యంత్రాలు మరియు ట్రాక్టర్ విడి భాగాల తయారీకి కూడా ఈ నగరం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. బీబీసీ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా లుధియానాను భారతదేశపు మాంచెస్టర్ అని వర్ణించాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆఫ్షోర్ విండ్ టాస్క్ ఫోర్స్ను అధికారికంగా ఏ 2 దేశాలు ప్రారంభించాయి? ఆప్షన్ ఏ ఇండియా ఫ్రాన్స్, ఆప్షన్ బి ఇండియా ఇరాన్, ఆప్షన్ సి ఇండియా యూకే, ఆప్షన్ డి ఇండియా చైనా. ఆన్సర్ వచ్చేసి ఇండియా మరియు యూకే. భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్ యూకే దేశాలు ఫిబ్రవరి 18, 2026న ఇండియా యూకే
ఆఫ్షోర్ విండ్ టాస్క్ ఫోర్స్ను అధికారికంగా ప్రారంభించాయి. విజస్ 2035 రోడ్ మ్యాప్ మరియు 4వ ఇండియా యూకే ఎనర్జీ డైలాగ్ కింద ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబడింది. కేంద్ర విద్యుత్ మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, యూకే ఉప ప్రధాన మంత్రి డేవిడ్ లామీ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మంత్రి జోషి ఈ టాస్క్ ఫోర్స్ను ట్రస్ట్ ఫోర్స్గా అభివర్ణించారు. భారతదేశంలోని గుజరాత్ మరియు తమిళనాడు తీర ప్రాంతాలలో ఆఫ్షోర్ విండ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనువైన జోన్లను గుర్తించారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ రెండు దేశాల మధ్య సముద్ర సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ భారత్ ఆ దేశానికి తన మొదటి హైస్పీడ్ ఫెర్రీని అందించింది? ఆప్షన్ ఏ ఇండియా హంగేరి, ఆప్షన్ బి ఇండియా మడగాస్కర్, ఆప్షన్ సి ఇండియా స్పెయిన్, ఆప్షన్ డి ఇండియా మాల్దీవ్స్. జవాబు వచ్చేసి ఇండియా మాల్దీవ్స్. ఇది మాల్దీవ్ ద్వీపాల మధ్య వేగవంతమైన ప్రయాణాన్ని అందించడంతో పాటు స్థానిక ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడానికి మరియు ప్రాంతీయ వాణిజ్యాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుంది. ఇది భారత్ మరియు మాల్దీవుల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా అందించిన మొదటి హైస్పీడ్ ఫెర్రీ. మొత్తం 12 ఫెర్రీలను అందించే కార్యక్రమంలో ఇది మొదటిది. ఈ ఫెర్రీ సేవలు మాల్దీవులోని పాపు మరియు దాలు అటోల్స్, ఇవి ద్వీప సమూహాలు వీటి మధ్య రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తాయి. ఇది మాల్దీవుల జాతీయ రవాణా అనుసంధాన ప్రాజెక్టు అయిన రాజే ట్రాన్స్పోర్ట్ లింక్లో భాగంగా పనిచేస్తుంది. ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వం హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద చేపట్టింది. దీనికోసం భారత్ సుమారు 100 మిలియన్ మాల్దీవియన్ రూపియా గ్రాంటును మంజూరు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశపు మొట్టమొదటి గిగావాట్ స్థాయి ఏఐ ఫ్యాక్టరీని ఏ నగరాల్లో నిర్మించనున్నారు? ఆప్షన్ ఏ హైదరాబాదు, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి బి అండ్ సి. జవాబు వచ్చేసి డి ముంబై అండ్ చెన్నై. వివరణ వచ్చేసి, భారతదేశపు మొట్టమొదటి గిగావాట్ స్థాయి ఏఐ ఫ్యాక్టరీని చెన్నై మరియు ముంబైలో నిర్మించనున్నారు. దీని ప్రముఖ ఇంజనీరింగ్ దిగ్గజం లారెన్స్ అండ్ ట్రూబో మరియు చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇది ఇండియా ఏఐ మిషన్లో భాగంగా స్వదేశీ ఏఐ సామర్థ్యాన్ని పెంచడానికి మరియు గ్లోబల్ కస్టమర్లకు సురక్షితమైన డిజిటల్ మరియు మౌలిక సదుపాయాలను అందించడానికి ఉపయోగపడుతుంది. ఇవి అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.